అమ్మాయి ఆడపిల్ల పట్టించుకోవడం ఎందుకు? అంతో ఎంతో తప్పు ఉండకపోతుందా అని అనుమానించావు కదా. ఎందుకు జనని ఇంత సీరియస్గా ఉంటుంది? రీజన్ ఏంటి? జస్ట్ నేనేదో ఆ రోజు ఆవేశంలో 2 మాటలు మధు విషయంలో అన్నానని అంత హట్ అవ్వాలా? అంత మనసుకు తీసుకోవాలా? ఆ క్షణం మాట జారితే జారొచ్చు, పర్టికులర్గా అంత పర్సనల్గా తీసుకోవడం ఏంటి? నా మిస్టేక్ నేను అర్థం చేసుకున్నాను, రియలైజ్ అయ్యాను, ఒక స్టెప్ డౌన్ అయ్యాను కదా. తను మాత్రమే ఆవేశపడాలా? అవతలి వాళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకోదా? ఎప్పుడూ పాయింట్అవుట్ చేయడమేనా? ఏమోలే అని ఈజీగా తీసుకోలేదా? అంత అనకూడని వాణ్ణా, అనే హక్కు లేని వాణ్ణా? దాన్నే పట్టుకుని సాగదీస్తుంది, సాధించాలని చూస్తుంది. ఏమోలే, హట్ అయిందిగా, ఫోన్ చేస్తే పోలా? ఇప్పుడు చేసినా సీరియస్ మూడ్లో ఆన్సర్ చేస్తుందో కట్ చేస్తుందో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంతే, ఏం మారలేదు. పలకరించాలంటే భయం, ఫోన్ చేయాలంటే జంకు. హవెవర్ నా ఫీలింగ్ చెప్పడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అయినా ఫోన్లో ఎందుకు? స్ట్రైట్గా చెప్తే పోలా? ఏంటి ఫోన్ చేస్తున్నాడు? మళ్ళీ ఏమైనా అనాల్సిన మాటలు గుర్తొచ్చాయా? హలో 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 జననికి కాల్ వెళ్ళిపోయిందా? హలో హలో జనని, ఊరికే జస్ట్ క్యాజువల్గా కాల్ చేశాను. భోంచేసావా? చేశాను. ఏం కూర? పప్పు. అది అసలు ఎందుకు ఫోన్ చేశావు? అది అదే మధు కాలేజ్ నుంచి సేఫ్గా ఇంటికి వచ్చేసిందా లేదా అని కనుక్కుందామని కాల్ చేశాను. నువ్వు అబ్సెంట్ మైండ్లో ఉన్నట్టున్నావు. ఒకసారి టైం చూసుకో. ఇంకా కాలేజ్ వదిలే టైమే అవ్వలేదు. అవును కదా, చూసుకోలేదు. నాకు అర్థమైంది, కానీ నువ్వు మాట్లాడడం అయిపోయిందా? లేకపోతే రాత్రికి ఏం కూర, ఏం పచ్చడి, ఉప్పెంతేస్తున్నావని అడుగుతావా? నువ్వు టైం పాస్కి కాల్ చేసినా నేనిక్కడ ఖాళీగా లేను. సరే సరే, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు. చూసుకో, నువ్వు చూసుకో. నీకు పని లేకపోతే నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఫింగర్ టచ్ అయ్యి ఫోన్ వెళ్ళిపోయింది. అంత కట్టే కొట్టే తెచ్చేలా మాట్లాడాలా? ఏదో చేశాళ్లే అని కూల్గా మాట్లాడొచ్చు కదా. ఏదో రియలైజ్ అయినట్టున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇచ్చుకుంటాడేమో అని అర్థం చేసుకోదా? అయినా ఈ అన్నం కూర పప్పు మ్యాటర్ ఎందుకు? స్ట్రైట్గా సారీ చెప్పేస్తే పోయిండేది కదా. నో నో నో, ఆయన సారీ చెప్పేంత తప్పు నేనేం చేశాను? ఉంటే ఉండని, ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకోదా? నేను మంచివాణ్ణని, మనసున్నవాణ్ణని, మారానని గ్రహించలేదా? ఇంటెలిజెంట్ కదా, డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఏంట్రా ఇక్కడున్నావు? అరే, కరెక్ట్ టైంకి వచ్చావురా. గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? డిఎన్ఏ రిజల్ట్స్ ఎల్లుండి వస్తున్నాయంట్రా. ఇప్పుడే ల్యాబ్ వాళ్ళు మెసేజ్ పంపించారు. వావ్, గుడ్ న్యూస్ రా. అవునరా గుణ, రిపోర్ట్ మీద రిజల్ట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? కొత్తగా అడుగుతావేంట్రా? నా ఒపీనియన్ నీకు ముందే చెప్పాను కదా. లోకం నోరు మూయించడానికే డిఎన్ఏ రిపోర్ట్, కానీ నాకు జనని మీద నమ్మకం లేక కాదు. వాళ్ళు నా పిల్లలు కాదని కాదు, అసలు జననితో నా మనసులో మాట చెప్పాలనుకున్నాను.
పరిస్థితులు అనుకూలించలేదన్న విషయం తెలుసు కదా. గుడ్. అయితే అర్జెంట్గా వదినకి ఫోన్ చేసి విషయం చెప్పరా? నో 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 నో, ఇంత ఇంపార్టెంట్ విషయం ఫోన్లో చెప్పడం ఏంటి? సర్ప్రైజింగ్గా ఇంటికి వెళ్ళి అందరి ముందు చెప్తాను. ఏరా ఇప్పుడేమంటా? దేని గురించి? పేపర్ చూడలేదా? నిన్నటిదాకా ఎక్కడిదో ఫాల్స్ న్యూస్ పట్టుకొని కూతురే తల్లిని చంపిందని వాదించావు. ఇప్పుడు చదువు, ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. చదవడం ఎందుకు గాని విషయం చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇరుగు పొరుగు పొగబెట్టి తప్పుడు ప్రచారం చేశారు, కానీ ఆ తల్లి మరణం వెనుక భర్తాస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఓ అవునా? నాది మిస్అండర్స్టాండింగ్ అంటావా? 100% మిస్అండర్స్టాండింగే. వాస్తవాల కన్నా ఈ అపార్థాలే ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. సర్లే పద. రా. విన్నావు కదా ఆ కాన్వర్సేషన్? మిస్అండర్స్టాండింగ్స్, డ్యామేజెస్. నూరిపోసిన మాటలు పట్టించుకుంటే నూరేళ్ల జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఏంట్రా? అంకుల్ విషయంలో నువ్వు కూడా వదిన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. అంకుల్ డెత్ విషయంలో వేరెవరిదో హ్యాండ్ ఉంది, కానీ వదిన్ని తప్పు పట్టావు. పాపం రా, అంకుల్ని చూడటానికి వస్తే ఎంత రూడ్గా బిహేవ్ చేసావురా. దోషిగా చూసావు, అనుమానించావు, అవమానించావు, అవతలి గెంటేశావు కదరా. నీ పాపపు చేతులతో మా పుణ్యాత్ముని తాకొద్దు. ప్రాణాల్ని కాపాడటం, జీవితాల్ని నిలబెట్టడం మాత్రమే వదినికి తెలుసురా. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక వదిన విషయంలో నువ్వు చేసిన ప్రతి తప్పుకి వివరంగా వివరణించుకోరా. కలిచి వేసిన మనసుని నువ్వే సరిచేయాలి. ఫ్యూచర్లో మళ్ళీ డిఫరెన్సెస్ తొంగి చూడకుండా క్లియర్ చేయాలి. తప్పు ఒప్పుకోవడం తప్పేం కాదు, అర్థం చేసుకోరా. ఓకేరా, నాకు అర్థమైంది. పర్టికులర్గా ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం అని కాదురా శివ. తను హట్ అయిందని అనిపించిన చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఎక్స్క్యూజెస్ చెప్పుకున్నానురా. అయినా ఎందుకో తను కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. డిస్టర్బెన్స్ రా. చేజారిన తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేమంటారు. మాట ప్రభావం మనసుని బాగా గాయపరుస్తుందిరా. అందుకే ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకో. వదిన మనసులో ఉన్న బాధలన్నీ తీసేరా. తప్పకుండారా, హార్ట్ఫుల్గా జననిని నేను యాక్సెప్ట్ చేస్తానురా. కంగ్రాట్స్ రా, నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. థ్యాంక్స్ రా. ఇంతకాలం అలుముకున్న చీకట్లు, అపార్థాలు, స్పర్ధలు, దూరాలు అన్నీ తొలగిపోతాయి. నేను, జనని, తరుణ్, మధు, చిన్న ఓ ఫ్యామిలీ. హ్యాపీ. మీతో పాటు బంటు, ఈ హనుమంతుడు కూడా. థ్యాంక్స్ రా. ఇలా రైట్ కి మూవ్ చేయడం, ఇదిగో ఆ కార్నర్ కి టార్గెట్ చేయడం, జస్ట్ ఇదిగో ఇలా ప్రెస్ చేస్తే అవుట్. హోస్ ఇంతేనా? తెలియకపోతే బ్రహ్మ విద్య, తెలిస్తే కూసు విద్య అంటారు. ఇక చూడరా మనవడా, ఎలా ఆడతానంటే గేమ్ల మీద గేమ్లు ఆడేస్తుంటాను. నీ ఇష్టం అమ్మమ్మ. దున్నయ్, టాప్ స్కోర్ చేసావనుకో బంపర్ గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్లు కూడా వస్తాయా? అయితే చూడిక నా ప్రతాపం చూపిస్తాను. అరే అబ్బబ్బబ్బా. అంతమంది కలిసి ఒకేసారి కుమ్మేశారేంట్రా? అమ్మదేవుడా, ఎవరో వచ్చినట్టున్నారే. అయ్యో ఆ? ఎవరో ముష్టి వాళ్ళరా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నారు. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి. అడగకుండా పెట్టకుండా అడుక్కోడానికి లోపలికి వచ్చేయడమేనా?
వెళ్ళండి వెళ్ళండి. చచ్చా వీళ్ళ గెటప్పులు చూసి మీరు పొరపాటు పడుతున్నారు. వీళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు, శక్తి ధీరజ్. ఆ, ఓ అవును కదా. ఏంటిలా ఈ అవతారాలేంటి? ఏమైంది శక్తి? ఏమైంది ధీరజ్? చెయ్యాల్సిందంతా మనవరాలతో చేయించి తల్లి కూతుళ్ళు నంగనాచుల్లా ఏమీ ఎరగని వాళ్ళలా ఇంట్లో కూర్చొనున్నారా? ఈ అవతారాలకి ఎవరి అఘాయిత్యం కారణమో నాకు బాగా తెలుసు. అబ్బా! ఆ. మమ్మల్ని చూసి నవ్వటం కాదు, మీ బతుకులు నవ్వులు పాలు చేస్తాను. అత్త నోరు జాగ్రత్త. ఎవరినో ఏదో అని ఉంటావు, వాళ్ళు చితకబాతే ఇక్కడికి వచ్చి ఇన్నోసెంట్స్ ని టార్గెట్ చేస్తావేంటి? ఎవర్రా ఇన్నోసెంట్? ఇప్పుడు మా పరిస్థితికి కారణం ఎవరో, బ్యాక్గ్రౌండ్ ఎవరో, మాస్టర్ మైండ్ ఎవరిదో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? అమాయకంగా మీ అమ్మ మొహం పెట్టగానే నమ్మేస్తాననుకుంటున్నావా? నన్ను నోరు జారద్దు అండం కాదురా. ఎందుకింత దుర్మార్గానికి తెగపడిందో మీ అమ్మనే అడగరా, అడుగు. చూడు శక్తి, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నా కోపిక నశిస్తే నువ్వు భరించలేవు అని. నువ్వు ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించానేమో, కానీ ఇంకొక్క మాట అనవసరంగా నన్నన్నా, నా మీద అపనింద వేసినా నీ పొజిషన్ ఇప్పుడున్న దానికంటే ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎక్కడో ఎవరికో ఒళ్ళు మండేలా చేసుంటావు. వాళ్ళు నీకు తగిన శాస్తి చేస్తే నన్ను వచ్చి ఇన్వాల్వ్ చేస్తావేంటి? మాస్టర్ మైండ్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావే. నేనేది చేసినా అది డైరెక్ట్ గానే అటాక్ చేస్తానే, కానీ ఇలా చాటుమాటు వ్యవహారాలు చేయడం నాకు అలవాట్లేదు. నీ అవతారానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నీ కర్మకి నేను బాధ్యురాల్ని కాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! అక్క ఏమైందక్క? ఏంటి ఇలా ఉన్నారేంటి? ఏం చెప్పమంటావురా తమ్ముడు? నువ్వు కూతురు కూతురు అనుకునే ఆ మధు మా మీద పగబట్టి తన ఫ్రెండ్స్ కి ఎగేసి చెప్పి నన్ను నా కొడుకుని కొట్టించింది. దాని అనుమానానికి మా ఒళ్ళంతా హోనమైపోయిందిరా. దాన్ని ఇంట్లో ఉసిగొల్పారు. అది వీధిలో మా మీద దాని స్నేహితులతో ప్రతాపం చూపించిందిరా. మంచి పని చేసింది, నా మనవరాలు అనిపించింది. అబ్బా! చూడు శక్తి, నీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి నా కూతురు పేరెత్తి అనవసరంగా దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయకు. అనవసరంగా దాని మీద నిందలేస్తే తన్నులు తినున్నారని కూడా చూడు. జనని, నువ్వొక్క నిమిషం ఆగు. అక్క, అసలు నువ్వెందుకు మధు చేసిందని అనుకుంటున్నావు? నిన్ను ధీరజ్ని కొట్టాల్సిన అవసరం మధుకేమొచ్చింది? అసలు మీరు ఏ పని మీద ఆ కాలేజీకి వెళ్ళారు? అబ్బా! అబ్బా! ఏంట్రా నువ్వు కోర్టులో లాయర్లా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు? నేనేమన్నా లేనిపోని అబద్ధాలు చెప్తున్నానా? కావాలంటే సౌమ్యని అడగరా. అవును గుణ, వీళ్ళని మామూలుగా కొట్టలేదు, జడా పెడ పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే ఆ మధు పక్కనే నిలబడి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయింది. ఏదో కొట్టిన దెబ్బలు ఒంటి మీద కొట్టారు, కానీ ఆయో పట్టున ఒక్క దెబ్బ తగులుంటే ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఏదో అడ్డుపడి ఆపబట్టే సరిపోయింది, లేకపోతే అంబులెన్స్ లో వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాళ్ళు. అబ్బో అబ్బో అబ్బో, ఏం కొట్టుడు, ఉతికి ఆరేశారనుకో. వాళ్ళ దెబ్బలు చూస్తుంటే స్టార్టింగ్ లో సచిన్ టెండూల్కర్ క్రికెట్ మ్యాచ్ ఆడినట్టు అనిపించింది. అనవసరంగా దీన్ని ఇన్వాల్వ్ చేశాను. అసలు వీళ్ళు కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారో అడగండి డాడీ.
అమ్మా అసలే ఒళ్ళు హూనమైపోయి మాట్లాడలేక అవస్థ పడుతుంటే అబ్బా నువ్వేట్రా అలా అడుగు ఇలా అడుగు అని మా మీదకి ముసుగొల్పుతున్నావు. అబ్బా మమ్మల్ని కాస్త మా గదిలోకి వెళ్ళి కాపుడం పెట్టుకోనివరా అమ్మా. ఎవరేనన్నా ధీరజ్, నీకు నేను నాకు నువ్వు తప్పదు. హాట్ ప్యాక్ పెట్టుకుందాం పదా. అక్క 1 మినిట్. అందరికీ గుడ్ న్యూస్. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎల్లుండి వస్తున్నాయి. భారం తొలగబోతుంది, బాధ్యతలు ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయి. నా నిర్ణయాలకు కట్టుబడాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. నేనేంటో లోకానికి గుణకి అర్థమవుతుంది. గుణ, నీ పిల్లలని ప్రపంచానికి పరిచయం అవుతారు. చాలు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ధైర్యంగా నా గమ్యం వైపు నేను నడవచ్చు. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే. ఆ రోజుల్లో ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఎంత హ్యాపీగా ఉండేదానివి. నిన్నలా చూస్తూ నేనెంత రిలాక్స్ అయ్యేవాణ్ణి, ఎంత ప్లెజెంట్గా ఫీల్ అయ్యేవాణ్ణి. ఇంటికి వచ్చి నవ్వుతూ ఉన్న నీ మొహం చూడగానే పడ్డ శ్రమంతా మర్చిపోయేవాణ్ణి. చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాణ్ణి. ఆ చూపు, ఆ నవ్వు, ఆ మాట తలుచుకుంటే చాలు జనని, బాడీలోకి ఏదో కొత్త ఎనర్జీ వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎప్పుడు చూసినా ఊ అని బొంగమూతి పెట్టుకుని ఉంటావు గంభీరంగా. ఇలా చూడబోతే గుండెలో దడ మొదలవుతుంది. హార్ట్ సర్జరీ నాకే హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మార్పు? నా మార్పు అర్థం చేసుకోలేని పిచ్చితనం. హలో. సార్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? అర్జెంట్ మ్యాటర్, అందుకే ఫోన్ చేశాను. నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరు ఇమీడియట్గా అక్కడికి వచ్చేసేయండి. ఏమైంది సార్? ఎందుకు? ఓకే సార్, ఐ విల్ కమ్ బ్యాక్ నౌ. అలాగే కూడా.
అందర్నీ ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఈవిడ సంతోషపడేది. ఇవాళ కుయ్యో మొర్రో అంటుంటే అబ్బా ఆ సీన్ చూడాల్సిందే. ఏనాటి కర్మో ఆనాడే అన్నట్టు భలే సిచ్యువేషనల్ సాంగ్ అనిపించింది. సౌమ్య, ఏం చేస్తున్నావు? ఆయింట్మెంట్ రాస్తున్నాను. దెబ్బ ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. ఆయింట్మెంట్ ఎక్కడ రాస్తున్నావు? అరే ఏంటో, మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి కొట్టడం చూస్తుంటే మనసు విలువిలలాడిపోయింది. ఆ బాధలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. సారీ. ఏంటి సారీ? మొహం అంతా మేకప్ వేసినట్టు పులిమేశావు. సారీ చెప్తున్నాను కదా. ఏంటో, నీ బాధ నా బాధ కాదా? నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలా జరిగిపోయింది. అప్పటి సిచ్యువేషన్ నుంచి నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను. నేను ఇంకా తేరుకోలేదు. అదే ఆలోచిస్తున్నాను. జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది. ఆ పిల్ల మూకని పోగేసుకొని నా మీద ఇంత ప్రతీకారం తెచ్చుకుంటుందా? వదల్లో, దాన్ని వదల్లో, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్పు? ఆ స్టూడెంట్స్తో ఎందుకు పెట్టుకుంటావు? ఈసారి దెబ్బలతో వదిలేశారు. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్తే డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. మధుకి వచ్చిన వీడియోలో ఉన్న వెయిటర్ వీడే. చెప్పు, నీతో ఎవరు చెప్పించారు ఈ పని?